హలో ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే అండ్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ నేను యూనిట్ వైజ్ చెప్తున్నాను. యూ కెన్ సీ హియర్ యూనిట్ 1, 2, 3 ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది అండ్ యూనిట్ 4 and 5 ఫిజికల్ ఆర్ జనరల్ కెమిస్ట్రీ ఉంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్ కార్బన్ సిగ్మా బాండ్స్ ఆల్కెన్స్ అండ్ సైక్లో ఆల్కెన్స్లో essay type questions and short questions rendu unnai dintlo. So firstly you can see here, give any 3 methods of preparation of alkenes and Wirtz reaction, Korehouse synthesis, Kolb synthesis. ఓన్లీ క్వశ్చన్స్ లిస్ట్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అక్కడ నేను లింక్ ఇస్తాను. అండ్ ఆల్సో వేరే సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ ఆల్ సబ్జెక్ట్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్ నేను ప్లేలిస్ట్ సపరేట్గా పెట్టాను, లింక్స్ ఇస్తాను. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ద బేయర్స్ స్ట్రెయిన్ థియరీ. Write notes and confirmation of cyclobutane, cyclopentane, cyclohexane. Write the chemical properties of alkanes, that is about halogenation. Write about the physical properties of alkanes. Write different conformation of N-butane, explain their relative stability. Now unit 2, carbon pi bonds, alkenes and alkynes. Write the important methods of preparations and properties of alkenes. సో ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్స్ ఎస్సేస్గా కూడా వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ అండ్ షార్ట్గా కూడా వస్తాయి. నేను స్పెసిఫిక్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో ఈ ఆల్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా అబౌవ్ 60 మార్క్స్ అయితే మీకు వస్తాయి. Write the mechanism of E1, E2, E1, Cb reactions. యూ కెన్ సీ హియర్ సేట్జెఫ్స్ రూల్ కూడా ఇక్కడే ఉంది అండ్ సపరేట్గా వేరే క్వశ్చన్లు కూడా ఆ రూల్ క్వశ్చన్ అయితే నేను ఇచ్చాను ఇక్కడ. Write notes on Markovnik's rule with example HX, H2O, HOX, H2O with mechanisms. B. Anti-Markovnik's rule.
Give the reaction between conjugated diene and HBr. What is Diels-Alder reaction? Explain with example. రైట్ అబౌట్ సెయిట్జెఫ్స్ రూల్. సో ఇందాక వచ్చిన ఒక క్వశ్చన్లో కూడా సెయిట్జెఫ్ రూల్ వచ్చింది. సో మీరు అదైనా రాయొచ్చు, లేదంటే ఇది కూడా రాయొచ్చు, యువర్ చాయిస్. సేమ్ రెండు కూడా. ఎక్స్ప్లెయిన్ ద యాసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ఎసెటైలిన్. Unit 3, benzene and its reactivity. Explain the orientation due to halogen group. Write about Huckel's rule. Apply the Huckel's rule to benzenoid compound and non-benzenoid compounds. Explain Friedel-Crafts alkylation. Unit 4, General Chemistry, Surface Chemistry and Chemical Bonding. Derive Langmuir adsorption isotherm. Give some applications of adsorption. Give the silent features of valence bond theory. What are its drawbacks? Explain the structures of the following molecules on the basis of valency bond theory. సో ఇందాక చెప్పిన సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ అండ్ డ్రాబ్యాక్స్ ఆ క్వశ్చన్ అని వస్తుంది, లేదా ఏదైనా రెండిట్లోంచి ఖచ్చితంగా ఒకటి వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఇది వస్తే మాత్రం ClF3, BrFi, NiCO4, XeF2 ఈ 4 ఉన్నాయి కదా, 4 రావు. 4లో ఏవైనా 2 వస్తాయి, లేదా 1, 4 మాత్రం రావు.
సమ్టైమ్స్ 4 కూడా ఇవ్వకుండా ఏవైనా 2 రాయండి, ఏవైనా 3 రాయండి అనేసి చేస్తారు. సో మనకి ఏవి ఈజీగా ఉంటే అవి ఏవైనా 2 ఆర్ 3 ఇచ్చిన దాన్ని బట్టి రాయాలి. Explain the silent features of molecular orbitals theory and constant and the molecular orbital diagrams for N2 and O2 molecules. Write the characteristics of HSAB. HSAB అంటే హార్డ్ అండ్ సాఫ్ట్, అసిడిక్ అండ్ బేసెస్. సో ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. హెచ్ఎస్ఏబి గురించి 1 క్వశ్చన్ వస్తుంది. ఇదైనా వస్తుంది లేదా ఇంకో క్వశ్చన్ ఉంది. సో ఆ రెండిట్లోంచి ఏదైనా ఖచ్చితంగా ఒకటి వస్తుంది. మ్యాక్సిమం అయితే ఈ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ ద లిమిటేషన్స్ ఆఫ్ హెచ్ఎస్ఏబి కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్ అయినా ఇందాక చెప్పిన క్వశ్చన్ అయినా వస్తుంది. లాస్ట్ యూనిట్ 5 జనరల్ కెమిస్ట్రీ, స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. డిస్కస్ ద ప్రొజెక్షన్ ఫార్ములా ఆఫ్ మాలిక్యూల్స్ బై వెడ్జ్, ఫిస్చర్, న్యూమాన్, సార్ట్స్ ఫార్ములా. సో ఈ 4లో నుంచి ఏదైనా 1 వస్తుంది యాజ్ ఏ షార్ట్ క్వశ్చన్. మ్యాక్సిమం అయితే న్యూమాన్ వస్తుంది. సో వేరేవి కూడా చూసుకోండి. ఆల్ 4 ఖచ్చితంగా ఒకటి వస్తుంది దీంట్లో నుంచి షార్ట్గా. డిఫైన్ ద ఫాలోయింగ్ స్టీరియోఐజోమర్స్, ఎనాంటియోమర్స్, డయాస్టియోమర్స్. సో సేమ్ ఇది కూడా మ్యాక్సిమం అయితే షార్ట్గా వస్తుంది. 3 రావు. 3 నుంచి ఎనీ 2 లేదా ఎనీ 1 వస్తుంది. మ్యాక్సిమం అయితే ఎనాంటియోమర్స్, డయాస్టియోమర్స్ 2 ఇస్తారు. సమ్ టైమ్స్ స్టీరియోమర్స్ కూడా ఇవ్వచ్చు. ఎనీ 2 ఆర్ ఎనీ 1 వస్తుంది మ్యాక్సిమం అయితే. Write notes on optical activity and plan polarized light, optical rotation, specific rotation. Write a note on a racemic action and racemic mixture. సో ఫ్రెండ్స్, ఈ ఆల్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు అబౌవ్ 60 వస్తాయి 75కి. అండ్ జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ప్రతి చాప్టర్ నుంచి అట్లీస్ట్ 4 క్వశ్చన్స్, ఇక్కడ వీడియోలో నేను యూనిట్ వైజ్ చెప్పాను కదా, ఆ యూనిట్ వైజ్ని బేస్ చేసుకుంటే ఏమైనా 4 క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. ఇంకా వేరే సబ్జెక్ట్ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో చెక్ ద డిస్క్రిప్షన్, అక్కడ ప్రతి సబ్జెక్ట్ ప్లేలిస్ట్ లింక్స్ అయితే ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ.